ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాను వివేక్ పెళ్ళం కాదా ఏంటి? పెళ్ళమే, కాని తనకి తన అక్కంటేనే ఇష్టం. ఇంకెవ్వర్ని పట్టించుకోదు. అలా అనకండి ఆంటీ. ఏ భార్యకైనా భర్త మీద ప్రేమ ఉంటుంది. వివేక్ తినకుండా వెళ్ళినందుకు జాను కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏం ఫీల్ అయింది? దాని మొహం చూడు ఎలా ఉందో. ఆ మొహంలో ఏ కోసానైనా బాధేమైనా ఉందా? ఈ మొహాన్ని నా కొడుకు ప్రేమించడం, పెళ్లి చేసుకోవటం. ఊరుకోండి ఆంటీ, పాపం జాను హర్ట్ అవుతుంది. అయినా మీరు జానుని సరిగా అర్థం చేసుకోవట్లేదని నాకనిపిస్తోంది. ముందు నన్ను అర్థం చేసుకునే వాళ్లే లేరు. ఒక్క మాట అంటే చాలు పెద్ద విలన్లా చూస్తారు. ఆంటీ, ఆంటీ, ఆంటీ మాటలు నువ్వేమీ పట్టించుకోవద్దు జాను. తన గురించి నీకు తెలిసిందే కదా. వివేక్ తినకుండా వెళ్ళిపోయాడని నీలాగే ఫీల్ అయి ఉంటుంది. అవును, ఈరోజు నీ ప్రోగ్రామ్స్ ఏంటి? ఎందుకు? ఏం లేదు, మా ఫ్రెండ్స్తో స్మాల్ కిటీ పార్టీ ఉంది. నేను వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావేమోనని. ఆహా, అంటే నువ్వు ఇంట్లోనే ఉంటే ఆంటీ నిన్ను ఆ మాట ఈ మాట అని నిన్ను డిస్టర్బ్ చేస్తుంది, ఆవిడ డిస్టర్బ్ అవుతుంది. కాసేపు అలా బయటకెళ్ళొస్తే రిఫ్రెష్ అవుతావు. ఎప్పుడు నీతో అత్తయ్యని తీసుకెళ్తావు కదా, ఇప్పుడు నన్ను రమ్మంటున్నావేంటి? అంటే ఈ పార్టీ మనలాంటి యంగ్స్టర్స్కి, ఆంటీ లాంటి ఆంటీలకు కాదు. ఈ ఫ్రస్ట్రేషన్స్ అన్నీ మర్చిపోయి హాయిగా హ్యాంగ్అవుట్ అవ్వచ్చు. వస్తానంటే వెళ్ళి రెడీ అవ్వు. జాను, ఫోర్స్ ఏమీ లేదు, నీకిష్టమైతేనే. 5 minutesలో రెడీ అయి వస్తాను. ఏంటిది మనీషా? ఎన్నడూ లేనిది దాన్ని నీ వెంట తీసుకెళ్తున్నావు. ఎక్కడికెళ్తున్నారు? తిరిగొచ్చాక చెప్తానాంటీ. అది మీకు కూడా కలిసొచ్చే విషయమే. అదేదో ఇప్పుడే చెప్పొచ్చు కదా. నువ్వేం చేయబోతున్నావు? జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఆంటీ. ఈసారి స్టోరీలో సరికొత్త ట్విస్ట్ తీసుకుని రాబోతున్నాను. గురువుగారు అర్జెంటుగా రమ్మన్నారట. మిత్రకి మళ్ళీ గండం మొదలైందా? ఈసారి తనకి ఏ ఆపద రాబోతోంది? గండం ఆపద మిత్ర కాదు, కుటుంబానికి. కుటుంబానికా? అవును, కుటుంబంలో కలహాలు చీలికలు రాబోతున్నాయి. అన్నదమ్ముల మధ్య గొడవలు, అక్క చెల్లెల మధ్య వైరం సంభవించబోతోంది. జాగ్రత్తగా ఉండకపోతే కుటుంబం చిన్న భిన్నమైపోతుంది. చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలిపోతారు. మీ నందన్ వంశం నామరూపాలు లేకుండా పోతుంది. Congratulations, madam. ఏంటిదంతా?
ఎందుకు నాకు కంగ్రాట్స్ చెప్తున్నారు? ఎందుకంటే ఆ బాలా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మనకే వచ్చింది కాబట్టి. రియల్లీ? నువ్వు చెప్పేది నిజమా వివేక్? అవును లక్ష్మి, ఇందాకే ఆ కంపెనీ వాళ్ళు కాల్ చేసి చెప్పారు. అంటే ఈ విషయం మీకు ముందే తెలుసా? తెలుసది నాకు. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని, నువ్వు ఆఫీస్కి వచ్చాకే చెప్దామని అన్నయ్య నేను అనుకున్నాం. ఆ కాంట్రాక్ట్ మనకు వస్తుందో రాదో అని టెన్షన్ పడ్డాం. ఇప్పుడు హ్యాపీనా? చాలా హ్యాపీగా ఉందండి. మనం మరో మెట్ట ఎక్కబోతున్నాం. దీనంతటికీ కారణం మీరే మేడం. మీరు చైర్మన్ అయ్యాక మనకన్నీ వరుసగా సక్సెస్ వస్తున్నాయి. అవును మేడం, మీరు చాలా గ్రేట్. ఈ గొప్పతనం నాది కాదు, మిత్రానందన్ గారిది. ఆయన నా వెనకుండి నడిపిస్తున్నారు. అలాగే ఈ సక్సెస్ మాది మాత్రమే కాదు, మనందరిది. కలిసి కష్టపడ్డాం, కలిసి లాభాలు కూడా పంచుకుందాం. ఈ నెల మీ అందరికీ ఎక్స్ట్రా బోనస్ ఇస్తున్నాను. అలాగే కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత మీ శాలరీస్ కూడా హైక్ చేస్తాను. గ్రేట్ డెసిషన్ వదిన. అందుకే మీరు సక్సెస్ఫుల్ చైర్మన్ అయ్యారు. మీరు ఇలానే కంటిన్యూ చేస్తే మన కంపెనీ ఒక మెట్టు కాదు 100 మెట్లు ఎక్కుతుంది. పొగిడింది చాలే వివేక్. గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ ఆల్ ఆఫ్ యూ. అన్నదమ్ముల మధ్య గొడవ, అక్క చెల్లెళ్ల మధ్య వైరం అంటే అది ఆ మనీషా దేవయాని వల్లే రావాలి. వాళ్లే నా కుటుంబ నాశనానికి కారకులు. ఈ విషయం లక్ష్మితో చెప్పాలి. అందర్నీ జాగ్రత్తగా ఉండమనాలి. ఏ హాయ్. హాయ్. తనే జాను. మీ అందరికీ నేను చెప్పాను కదా కొత్త ఫ్రెండ్ వస్తుందని. తనే జాను. వీళ్ళు నా కిటీ పార్టీ ఫ్రెండ్స్. కూర్చోండి జాను, కూర్చో. ఫీల్ ఫ్రీ జాను. అందరూ మన వాళ్లే. మంచిగా కంపెనీ ఇస్తారు. గేమ్ స్టార్ట్ చేద్దాం. నువ్వు వస్తావనే వెయిట్ చేస్తున్నాం. తను కూడా మనతో ఆడుతుందా? వై నాట్? అందుకే కదా తీసుకొచ్చాను. జాను, మనం ఇక్కడ సరదాగా గేమ్ ఆడబోతున్నాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.